సో యానిమల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. కొంతమంది సంక్రాంతి రోజు చూడొచ్చు, సో వాళ్ళకి హ్యాపీ సంక్రాంతి. కనుమ రోజు చూసిన వాళ్ళకి హ్యాపీ కనుమ. సో చాలా రోజుల తర్వాత అయితే నేను అప్డేట్స్ వీడియో కాకుండా ఒక రివ్యూ వీడియో అయితే వచ్చేసాను అనమాట. సో ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనమైతే జూత్సు కైసెన్ కల్లింగ్ గేమ్ పార్ట్ 1 ఎపిసోడ్ 1 అండ్ 2 గురించి, అంటే సీజన్ 3 1 అండ్ 2 గురించి అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. వాటికి చాలామంది నన్ను వేసుకుంటూ ఉంటారు, ఆల్రెడీ రిలీజ్ అయిపోయి 4-5 డేస్ అవుతుంది మేము చూసేసామని. సో చూడండి వాళ్ళ కోసం అనమాట. ఒకవేళ మీరు చూసినా పర్లేదు, ఇంకోసారి చూడండి. నా వీడియో చూసినా చూడండి, మీకు కొంచెం ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ యానిమే గురించి మాట్లాడుకుంటే, లిటరల్లీ చెప్తున్నాను కదా, నేను యానిమేని లిటరల్లీ నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. కల్లింగ్ గేమ్ గురించి నాకు తెలుసు కొంచెం స్టోరీ. సో స్టార్టింగ్ అది ఎప్పుడు రిలీజ్ అవుద్దని నేనైతే ఫుల్ వెయిటింగ్. కానీ రిలీజ్ అయిన అమ్మటనే నేను చూడలా, నేను 3-4 డేస్ తర్వాత చూశాను. బ్యాక్ టు బ్యాక్ ఈసారి 2 ఎపిసోడ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ యానిమేషన్ గురించి మాట్లాడుకోవాలంటే పీక్. లిటరలీ మాప అసలు వాళ్ళందరినీ కట్టేసి కూర్చోబెట్టి చేయించిందా, లేకపోతే లీవ్స్ లేకుండా చేయించిందా, ఎలా చేయించిందో కానీ యానిమేషన్ పీక్. రీసెంట్గా మీరు చైన్సా మ్యాన్ది మూవీ వచ్చింది కదా రెజే, దానికన్నా తోపు ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ యానిమేషన్ కానీ, దాని షైన్ కానీ, దాని పాలిష్నెస్ కానీ, అండ్ చిన్న చిన్న ప్లేసెస్లో సీజీఐ వాడారు, దాన్ని చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. ఎంత బాగుందని అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. యానిమేషన్ అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే క్రియేటివిటీ. లిటరల్లీ దీంట్లో చూపించిన క్రియేటివిటీ నాకు తెలిసి మాప అంత బాగా దేంట్లో చూపించలేదు అనుకుంటా. సో ఎందుకంటే నాకు లైక్ యానిమేషన్లో క్రియేటివిటీ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది డాండడాన్. డాండడాన్ది మీరు సీజన్ 2 ఓపెనింగ్ సాంగ్ చూసుకున్నా, కొన్ని సీన్స్ ఉంటాయి మాంగాకి మీరు దీనికి కంపేర్ చేసి చూస్తే చాలా యూనిక్గా ఉంటాయి. చాలా లైక్ దానికంటూ ఒక సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయడం, వాళ్ళు యానిమేకంటూ ఒక సపరేట్ యానిమేషన్ స్టైల్ తీసుకురావడం, అక్కడ క్రియేటివిటీ వాడడం, ఇంకాస్త బాగా కనిపించడానికి సీన్స్. సో అలా గాడ్జకుట్టాలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. కొన్ని కొన్ని యానిమేస్ మాత్రమే మనకి అంత పర్ఫెక్ట్గా తీసుకొస్తే, లేకపోతే కొన్ని ఉంటే అసలు ఈ యానిమేషన్ ఎందుకు తీసుకొస్తున్నాయో కూడా అర్థం కాదు. సో దాని గురించి పక్కన పెడితే, సో దీంట్లో నాకు 2 సీన్స్ నాకు బాగా నచ్చినాయి అండ్ చాలామంది కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎపిసోడ్ 1లో ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ సీన్ ఏంటంటే, స్పాయిలర్స్ ఏమని కంగారు పడకండి. సో ఆ సీన్లో ఏంటంటే 3 క్యారెక్టర్స్ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ని చూపిస్తారు మనకు అన్నిటికీ. సంథింగ్ లైక్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకళ్ళు చదువుతూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఇద్దరు వింటూ ఉంటారు. పైన లైట్ ఉంటుంది మీకు, లైక్ పాత లైట్స్ ఉంటాయి కదా పైనుంచి కిందకి, జపనీస్ లైట్స్, ఒక బల్బు ఉండి పైనుంచి ఉంటుంది. సో అది ఊగుతూ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ రియల్గా ఒక రూమ్లో ఉన్నప్పుడు మనకు అది ఊగుతూ ఉంటే షాడోస్ ఉంటాయి కదా, షాడోస్ పడతాయి, ప్లస్ షాడోస్ కూడా లైక్ ట్విస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లైట్ డైరెక్షన్ ఎటు ఉంటే అటు సైడ్కి లైక్ ముందుకు వస్తే వెనక్కి అలా అలా వస్తుంది. అది లిటరలీ స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. షాడోస్ ఎంత యాక్యురేట్గా వేస్తారంటే, నిజంగా ఒక మనుషులం కూర్చొని లైట్ వేస్తే వస్తుంది, అంత బాగా వాడారనమాట. అది నాకు నాకు అసలు ఆ క్రియేటివిటీ చూసి నాకు నాకు మైండ్ పోయింది. అండ్ ఇంకోటి ఇంట్రో అనమాట. ఇంట్రో అయితే మీ అందరికి తెలిసిందే, జెజెకి చాలా ఇన్స్పిరేషన్స్ తీసుకుంటుంది. ఎవరైతే ఆథర్ ఉన్నారో మామూలుగా కాదు ఇన్స్పిరేషన్స్. సేమ్ ఇందులో కూడా మనకి ఓపెన్ సాంగ్లో చాలా ఇన్స్పిరేషన్స్ వచ్చినాయి. సో దాని గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ గురించి మాట్లాడితే తెల్లారిపోద్ది. సో మీరు నార్మల్గా సోషల్ మీడియాస్లో మీమ్స్ పెడుతున్నారు, సో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. దాని యానిమేషన్ కూడా ఇప్పుడు షో యానిమేషన్ ఒక రేంజ్లో ఉందనుకుంటే, ఓపెన్ సాంగ్ యానిమేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. సాంగ్ కూడా సూపర్ ఉందన్నమాట. సో అంతేకాదు నాకు ఇంకొక సీన్ నాకు బాగా నచ్చింది, లైక్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ నాకు నచ్చింది. సో ఏంటంటే మనకి ఎపిసోడ్ 2లో 2 ఎపిసోడ్స్ వేసారు. ఎపిసోడ్ 2లో లైక్ అందరూ నడుస్తూ ఉంటారు అనమాట. లాస్ట్లో మన యూజీ ఎంసీ ఉంటాడు. సో ఇప్పుడు యాక్చువల్గా నువ్వు కెమెరా పెట్టంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, యూజీ పక్కన నడుస్తూ ఉంటాడు. మేబీ కనపడితే మనం నడుస్తూ ఉంటాడు కాబట్టి చెయ్యి కనపడవచ్చు నార్మల్, ఒకవేళ రియల్ అయితే. అలా యానిమేషన్లో కూడా లిటరలీ ఇప్పుడు ఇలా చూపిస్తున్నారు, వెనకమాల వెళ్తున్నారా, చెయ్యి కనపడతా ఉంది ప్రతి 5 నిమిషాలకు, లైక్ 1 మినిట్కి 1.5 మినిట్కి చెయ్యి ఊగుతా. లిటరలీ అంత డీటెయిలింగ్ ఎవరు చేస్తారు భయ్యా, నాకు అర్థం కాదు. నిజంగా కెమెరా పెట్టినాడు అంత ఫోకస్డ్గా దాన్ని తీయడము, ఆ రేంజ్లో చేశారు యానిమేషన్. అసలు మాపాకి నాకు అర్థం కాదు. చైన్సా మ్యాన్ అని జుట్సు కైసెన్ అంటే మాత్రం మాపా మామూలుగా చేయదు, అసలు వేరే లెవెల్లో చేసింది. యానిమేషన్కి అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు. పీక్, లిటరల్లీ ఒక్కటే మాట పీక్. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకైతే సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిద్దంటే మన గోజోన్ సీల్ చేసేస్తారనమాట. సో సీల్ చేసేసినాక సీల్ చేసేస్తారనమాట. సో గోజోన్ సీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు.
ఒక బ్యాలెన్స్ పోద్దనమాట గోజోతో. మీ అందరూ తెలిసిన సీజన్ 2 చూస్తే మీకు అర్థమై ఉంటది. సో, గోజోని సీల్ చేశారంటే హ్యుమానిటీకి సేఫ్టీ లేదు. సో, గోజోని సీల్ చేసేస్తారు. సో, దాని తర్వాత వీళ్ళందరూ ఎలా గోజోని కాపాడతారు ఆర్ ఎలా వెళ్తారు అనేది మెయిన్ స్టోరీ. సో, ఇందులో మనకి ఏదైతే సీజన్ 3 స్టార్ట్ అవుతుందో కల్లింగ్ గేమ్ ఆర్క్. సో, ఇందులో వచ్చేసరికి మనకి ఇద్దరు ఎంసీలు కనపడతారు. అవును. ఒకటి యూజీ, ఇంకోటి మీ అందరికి తెలిసే ఉంటది 'జేజేకే-0' మూవీలో చూసే ఉంటారు యుత. సో, తను కూడా ఇదే దాంట్లో కనపడతాడు. ఆ ఫైట్స్ ఉంటాయి లిటరల్లీ వేరే లెవెల్ అనమాట. అసలు 2 నిమిషాలు మైండ్ పోద్ది యూజీకి యువత దిగ్గానే. అసలు వేరే లెవెల్‌లో ఉంటది ఆ ఫైట్. చాలా బావుంటది. కొంతసేపే ఉంటది కానీ బావుంటది. విజువల్‌గా చాలా బావుంటది. సో, సో వీళ్ళందరూ కలిసి గోజోని కాపాడాలి ఎలాగైనా. బికాజ్ గోజోని సీల్ చేశారు కాబట్టి. సో, అది ఎలా చేస్తారు ఏంటనేది బేసికల్ స్టోరీ. అండ్ దీంట్లో ఒక గేమ్ ఉంటది. అదే కల్లింగ్ గేమ్. సో, దాని రిలేటెడ్ ఇది ఉంటదనమాట. సో, అసలు ఈ కల్లింగ్ గేమ్ ఏంటి నేను నేను స్పాయిలర్స్ ఇవ్వను గానీ అసలు ఈ గేమ్ ఏంటో మీకు ఒక ఐడియా చెప్తాను. సో, ఎందుకంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఈ గేమ్ ఏంటి? మనకేం చూపించట్లేదని. బేసికల్‌గా కంగారు పడకండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో మీకు ఎక్కువ ఏం చూపించరు. మీకెళ్ళే కొద్దీ రివీల్ అవుతూ ఉంటది. సో, నాకు మాంగా కొంచెం తెలుసు కాబట్టి సో, మీకు వెళ్తది. లేదు మాకింకా తెలుసుకోవాలని ఉంటే ఒకసారి మీరు మాంగా చదవండి. మాంగా చదివితే మీకు ఒక ఐడియా వస్తది. సో, ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి. సో, బేసికల్‌గా ఇప్పుడు నేను కల్లింగ్ గేమ్ గురించి మాట్లాడుతున్నాను. సో, కల్లింగ్ గేమ్ వచ్చేసరికి దాన్ని క్రియేట్ చేసింది కెంజాకు. సో, ఎవరైతే మన గోజోని సీల్ చేశారో తననమాట కెంజాకు. సో, ఈ క్యారెక్టర్ గురించి మీకు ఇంకా ముందు ఇంకా బాగా తెలుస్తది. మనోడు చేసిన కార్యాల గురించి. సో, మనోడు క్రియేట్ చేస్తాడనమాట. ఆఫ్టర్ గోజో సీల్ అయిపోయినాక ఆటోమేటిక్‌గా ఒక గేమ్ లాంటిది ఒకటి డిజైన్ చేసేస్తాడు. సో, ఇందులో 8 రూల్స్ ఉంటాయి. మొత్తం 8 రూల్స్ ఉంటాయన్నమాట కల్లింగ్ గేమ్‌లో. సో, 8 రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ప్లేయర్‌గా మారిన 19 డేస్ లోపు గేమ్‌లోకి ఎంటర్ అయిపోవాలి. సో, సెకండ్ రూల్ వచ్చేసరికి ఒకవేళ ఎళ్ళకపోతే పెనాల్టీ అనమాట. సో, మీరు చచ్చిపోతారు. సో, తర్వాత వచ్చేసరికి మీకు పాయింట్స్ కావాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళని చంపాలి. అది సార్సరస్ అయినా నాన్ సార్సరస్ అయినా. సో, పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సార్సరర్‌ని చంపితే 5 పాయింట్స్. అదే ఒక నాన్ సార్సరర్‌ని చంపితే నాన్ సార్సరర్ వచ్చేసరికి 1 పాయింట్ అనమాట. అంతేకాదు సో, మీరు ఒకసారి ఆ కాలనీలోకి ఎంటర్ అయితే మీరు ప్లేయర్ అయిపోయినట్టే. నేను ఆడను అంటే అవ్వదు. సో, ఖచ్చితంగా మీరు ప్లేయర్ అయిపోతారు. అండ్ ఇంకోటి మీరు ఏదైతే ఎంటర్ అయిన తర్వాత 19 డేస్ లోపు మీ స్కోర్ కనుక చేంజ్ అవ్వకుండా అదే స్కోర్‌గా ఉంటే మీరు ఖతం. మీరు గయా. తర్వాత వచ్చేసరికి మీరు 100 పాయింట్స్ గనక గెలుచుకుంటే మీరు ఒక కొత్త రూల్‌ని పెట్టొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ రూల్ వచ్చేసరికి మీరు గేమ్ మాస్టర్‌ని డైరెక్ట్‌గా చంపలేరు. సో, ఇవి అనమాట ఈ 8 రూల్స్ అయితే మనకి కల్లింగ్ గేమ్ ఆర్క్‌లో ఉంటది. అండ్ సో, ఇంకొక విషయం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు తెలుగు యానిమే ప్రొడక్షన్. సో, ఈ రూల్స్ నాకు కొంచెం డీటెయిల్‌గా చెప్పినందుకు. సో, యాహ్! సో, ఇవన్నమాట రూల్స్. సో, దీని రిలేటెడ్ అయితే ఉంటది. సో, మీకు ఇంకా ఉండే కొద్దీ దీని గురించి కొంచెం నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, కాకపోతే నేను ఒకసారి చెప్తున్నాను. సో, ఓవరాల్‌గా నన్నడిగితే ఎపిసోడ్ అయితే తోపున్నాయి. ఇంకా మీరు జూత్సు కైసెన్ చూడకపోయినా ఆర్ మీరు జూత్సు కైసెన్ సీజన్ 3 చూద్దాంలే ఇప్పుడెందుకు అనుకుంటే ఎళ్లి చూసేయండి. అండ్ ఇంకోటి దీని రీజనల్ డబ్ వచ్చేసరికి మనకి అంటే తెలుగులో మనకి ఈ మంత్ 29th అయితే రిలీజ్ అవుతది. మోస్ట్‌లీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేస్తే సో, చూడాలి. అంటే తెలీదు ఆ ఒక్క ఎపిసోడ్ ఇస్తారా అని. మాక్సిమం 2 రిలీజ్ చేసేస్తారు. సో, ఎవరన్నా రీజనల్ లాంగ్వేజ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకొన్ని రోజులే, మహా అయితే ఒక 10 డేస్. సో, ఆ 10 డేస్‌కి వస్తే మీరు చూసేసుకోవచ్చు. సో, ఇది అనమాట నా రివ్యూ. సో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతేకాదు నాకు ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉంది రాయ్ యానిమే. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీకు క్విక్ అప్డేట్స్ నేను వీక్లీ ఒకటి పెడతాను ఆర్ రివ్యూస్ చేస్తాను కదా. సో, అలా కాకుండా క్విక్ అప్డేట్స్ కావాలంటే అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. నేను స్టోరీస్ అండ్ పోస్టులు పెడతా ఉంటాను. సో, మీకు ఈజీగా తెలుస్తుంది. ఆర్ నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీకు ఏమైనా అప్డేట్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను డిఎంలో వచ్చి అడగొచ్చు. అండ్ మీకు ఏదైనా నచ్చిన యానిమే రికమెండ్ చేయాలన్నా దాని మీద రివ్యూ చేయమన్నా నేను చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యానిమే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో, మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.